ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఎదురుగా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732, ఇది ఆదిలాబాద్ స్టూడియో కోడ్ నంబర్ 295081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ కూడా ఇది 08732295081. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఎదురుగా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732, ఇది ఆదిలాబాద్ స్టూడియో కోడ్ నంబర్ 295081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ కూడా ఇది 08732295081. నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు. నమస్కారం. ముందుగా చెప్పండి, పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి ఏ విధంగా వస్తుందంటారు? ముఖ్యంగా ఈ పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి అనేటువంటిది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదా రెండు కలిసి బ్యాక్టీరియా, వైరస్, మైకోప్లాస్మా ఈ 3 కూడా కలిసి ఈ పొదుగువాపు వ్యాధిని కలుగజేస్తుంటాయి. ముఖ్యంగా ఎక్కువ పాలిచ్చే పాడి పశువులలో ఇది ఎక్కువగా వస్తుంది. మన లోకల్ ఏదైతే జాతి ఉందో వాటిలలో తక్కువగా వస్తుంది. అంటే అధిక పాలిచ్చే పాడి పశువులలో ఎక్కువ పాలిచ్చేటప్పుడు వాటికి స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ పొదుగువాపు వ్యాధి అనేటువంటిది ఈ జెర్సీ కానివ్వండి, ముర్రా కానివ్వండి, ఈ హెచ్ఎఫ్ ఆవులలో ఇది ఎక్కువగా మనము గమనిస్తుంటాము. రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ నిర్మల్ నుంచి. రమేష్, కుబీర్ మండల్. చెప్పు, అడుగు రమేష్, ఏం అడగాలనుకుంటున్నావు? అయితే సార్ ఏం లేదు, అంటే మా దోస్తు అన్నాడు నాకు మాట్లాడబుద్ధి కాదు, నేను మాట్లాడు డాక్టర్ తో చెప్తాను చెప్పు అని అంటే, సార్ అది ఇప్పుడు ఈనింది సార్ అలా దూడ
చూడితే ఇక స్టార్టింగ్ లో పాలు ఇచ్చింది, మళ్ళా ఇక ఇస్తలేదు సార్, తక్కువ ఇస్తున్నది. అది ఎందుకో మరి మేత కరెక్ట్ గా తింటున్నది, కుదిరి పెడుతున్నాం, తౌడు పెడుతున్నాం, అన్ని పెడుతున్నాం సార్, అంటే పాలు తక్కువ అయిపోయినాయి సార్. ఎన్ని రోజులు ఈయన సార్ 3-4 నెలలు అయింది సార్. 3-4 నెలలు అయిందా? అవును, అంటే ఇక పొదుగులో ఏం ప్రాబ్లం మరి ఏంటో తెలుస్తలేదు సార్. పాల దిగుబడి తగ్గడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనము సరైనటువంటి పోషక పదార్థాలు ఇవ్వకపోవడమే. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అది? 2 లీటర్లు ఇస్తుంది సార్, 2 లీటర్ మీద ఇస్తుంది. 2 లీటర్ల పైన ఇస్తుంది కాబట్టి దానికి దానా ఏమన్నా పెడుతుండ్రా మీరు? అప్పుడు పెట్టి స్టార్టింగ్ అది ఈయన కొద్ది రోజులు పెట్టినాం, ఇక మళ్ళీ అట్లా ఇక మేత, పచ్చడి మేత, జొన్న ఇట్లా వేస్తున్నాం సార్, గడ్డిగిన. అది పచ్చి మాతతోని ఒక 2 లీటర్లే వస్తాయి. అంతకంటే ఎక్కువ పాలు కావాలంటే మనకు దానా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంటిన్యూగా మీరు రోజు 1 కిలో దానా అంటే 1/2 కేజీ ఉదయం, 1/2 కేజీ సాయంత్రం దానా వేసినట్లయితే మీకు పాల దిగుబడి తగ్గది. ఆ విధంగా మీరు దానాన్ని వేసుకోవాలి. అదే విధంగా మినరల్ మిక్చర్ అనేది దొరుకుతుంది మనకు మార్కెట్ లో. కందిపప్పుది ఇట్లా అంటే సన్నంది ఉంటుంది కదా, పట్టిపించింది, అది కూడా నడుస్తుంది కదా సార్? అది కూడా నానబెట్టి పెట్టాలా మీరు. పప్పులు ఇప్పుడు శనగపప్పు ఉంటది కదా, అది కూడా రాత్రి నానబెట్టి ప్రొద్దున పెడితే మీకు పాలు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటది. మినరల్ మిక్చర్ అనేటువంటిది లవణ మిశ్రమం దొరుకుతుంది మార్కెట్ లో, మనకు మెడికల్ షాపులలో. 1 కేజీ ప్యాకెట్ తీసుకొచ్చుకొని రోజు 30 గ్రాములు మీరు ఉదయము, రోజు 30 గ్రాములు సాయంత్రం ఇంత వేస్తే పాల దిగుబడి మనం తగ్గకుండా చూసుకోవచ్చు. అంటే సార్ అది ఇప్పుడు మనం దూడ ఇచ్చిన తర్వాత పొదుగు ఇడిచినాకనే పిండాల్సి వస్తుంది సార్. అంటే అప్పుడు మనకు కొంచెం స్టార్టింగ్ ఇడిచినాక ఆ తల్లి తాగినాకనే ఇస్తుంది సార్ అట్లా. అవును, ఇది షేప్ ఇడిచిన తర్వాతనే పాలు విండాలి. పాలు విండడం కూడా తొందరగా విండేయాలి పాలు. మీకు 8 నిమిషాల లోపల విండేయాలి పాలని, లేకపోతే ఏమవుతుంది అంటే తగ్గిపోతాయి పాలు. అది పైకి తీసుకుంటది మళ్ళీ పాలని. టైంలో విండేయాలి, 8 నిమిషాల లోపలనే మనం పాలు విండేసేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి దానికి పెట్టడం అది మంచిగా సార్, అన్ని రకాల దాన పెట్టండి మీరు. దాన పెడితే పాలు పెరుగుతాయి. సరే, ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 295081. అయితే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు, మా వాట్సాప్ నెంబర్ కూడా ఇది. అయితే డాక్టర్ సురేష్ గారు చెప్పండి, ఈ పొదుగువాపు వ్యాధి ఏ విధంగా వస్తుంది, దాని గురించి సమాచారం ఇంకొంచెం తెలియజేస్తారా, లేక అయిపోయిందా? ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎక్కువ పాలిచ్చే పాడి పశువులలో ఈ పొదుగువాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది. జెర్సీ జాతి కానివ్వండి, హెచ్ఎఫ్ రకం కానివ్వండి, ముర్రా కానివ్వండి, జాఫ్రాబాడీ, మెహజానా, వీటిలలో ఎక్కువగా పాలిచ్చేటప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వీటికి ఈ రోగనిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాలిచ్చే పాడి పశువుల్లో పొదుగువాపి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, మైకోప్లాస్మా కానీ, ఈ 3 రకాల వాటితోని కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఈ పొదుగువాపు వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటారు? పొదుగువాపు వ్యాధి లక్షణాలు అనేటువంటివి రకరకాలుగా వస్తుంటుంది. ముఖ్యంగా కొన్ని పశువులలో పొదుగు వాపు రావడము, అది ఉబ్బిపోవడము, నొప్పి రావడము, అదేవిధంగా ఈ హార్డ్ అంటే గట్టిగా పడిపోవడం, పొదుగు అనేటువంటిది గట్టి పడిపోవడము, పాలల్లో రక్తం రావడము, లేకపోతే పాలలో గడ్డలు రావడము, చీము రావడము అనేటువంటిది కూడా మనం చూస్తాం. అదేవిధంగా అనుకోకుండా పాల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ పొదుగులో మనకు 4 చనుకట్లు ఉంటాయి కాబట్టి ఈ 4 కూడా ఒకదానికి రావచ్చు లేదా 2కి రావచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనము అశ్రద్ధ వల్ల 4కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినటువంటి మనము ఈ పాలు విండడము, తర్వాత వేరే పాడి పశువు కూడా పాలు విండడం వల్ల ఈ బ్యాక్టీరియా వేరే పశువులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొదుగువాపు వ్యాధి అనేటువంటిది మనము ఈ పొదుగుని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. ఈ పొదుగువాపు వ్యాధి లక్షణాల్లో చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే పాలల్లో రక్తం వస్తుండడం, అదేవిధంగా గడ్డలు, చీము, పొదుగు వాపు అనేటువంటిది, నొప్పి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాడి పశువుకు జ్వరం కూడా వస్తుంది. ఈ పొదుగు వ్యాధితోని జ్వరం వచ్చి
మేత తక్కువ తినడం కూడా మనము గమనిస్తుంటాం. అయితే ఈ పొదుగువాపు వ్యాధి వచ్చిన పాడి పశువు యొక్క పాలు తాగవచ్చా, మరి తాగరాదా, మరి తాగితే ఎలా తాగాలి, తాగుకుంటే ఎందుకు తాగకూడదు? ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి మనం ఇందాక చెప్పినట్లు ఈ 4 చనికట్లలో ఏ దానికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో దాన్ని విడిచిపెట్టి మిగతా పాలని మనం తీసుకోవచ్చు. మంచిగా ఉంటాయి పాలు. వాటిని మనం పిండి మనం కాగబెట్టుకొని తాగడం అనేటువంటిది చేయాలి. ఏదైతే ఇన్ఫెక్షన్కు గురి అయినదో దాన్ని మాత్రం, ఆ పాలని మాత్రం మనం పడేయాలి. వీటిని తాగకూడదు. తాగితే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేటువంటిది మనం తాగడం వల్ల ఈ గొంతు నొప్పి కానివ్వండి, లేకపోతే విరేచనాలు కానివ్వండి, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినటువంటి పాడి పశువు యొక్క పాలని, ఏదైతే ఈ చెడిపోయిన పాలు ఉంటాయో వాటిని పడేయాలి. వేరే పాలతో రైతు ఫోన్ లైన్ ఉన్నారు. సరే అండి. హలో హలో నమస్కారం, పోలేరయ్య గారా? అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? నమస్కారము పోలేరయ్య గారు. అవునారు సార్? బాగున్నాను, చెప్పండి సార్. ఇప్పుడు పుట్టిన దూడలు ఆవుడు హెచ్ఎఫ్ రకము. హెచ్ఎఫ్ రకం పుట్టిన దూడలు దాదాపు 15-20 రోజులు అయిన తర్వాత మట్టి నాకుతాయి సార్ ఎక్కువ. అవును. ఈ మట్టి నాకడం వల్ల ఏమవుతుందంటే అది కడుపు అనేది ఉబ్బరంగా ఉంటుంది. తర్వాత పాలు, ఆవు ద్వారా పాలు తాగదు. తర్వాత వచ్చేసి పాలు తాగకుండా ఎక్కువ మట్టి అయిపోయాను, ఇటు నాకడం సరిపోతుంది సార్. అందువల్ల మనం దీనికి ఏదైనా డ్రాప్స్ ఎన్ని రోజులకు ఒకసారి తాపాలి సార్ ఇది ద్రావణం? మీరు అంటే ఈ మట్టి నాకడం ఎందుకు నాకుతాయంటే ఈ దూడలలో ఐరన్ లోపం అనేటువంటిది వస్తుంది. ఇనుము ధాతువు ఉంటుంది కదా, ఆ లోపం అనేటువంటిది వస్తుంది. దానికి ఏదైతే కొంచెం సాల్టిష్గా అంటే ఉప్పుగా ఉంటుందో అది నాకడానికి చూస్తుంది. అప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఐరన్ లోపం వల్ల ఎనిమియా వస్తుంది, రక్తం తగ్గిపోతుంది. ఈ దూడలలో రక్తం తగ్గిపోవడం వల్ల వీక్ అవ్వడము, ఈ జీర్ణక్రియ సరిగా పనిచేయకపోవడము అనేటువంటిది జరుగుతుంది. దీనికి మీరు ఐరన్ టానిక్స్ వాడాలా. ఐరన్ టానిక్స్ ఏముంటాయంటే మీకు షార్కోఫెరాల్ అని ఉంటుంది ఐరన్ టానిక్. షార్కోఫెరాల్, ఒక్క నిమిషం రాసుకుంటున్నా. షార్కోఫెరాల్. ఇది ఎంత తాపాలి సార్? ఎన్ని ml? ఇది గట్టిగా ఉంటది, కొంచెం చిక్కగా ఉంటది. దీన్ని కొంచెం రోజు నాకిపియాల. ఒక కేజీ ఉంటది. ఇది 1 కేజీ బాటిల్ దొరుకుతుంది మీకు. గట్టిగా అంటే మన తేనె మాదిరను, మన ఆముదము గట్టి ఆముదం మాదిరి ఉంటుంది కాదు, అంటే మనకు కొంచెం జెల్ లాగా ఉంటది. ఇది జెల్ లాగా ఉంటది. దీన్ని మనము ఒక 20 గ్రాములు నాలుక మీద పెట్టి నాకిపియాల, రోజు పెట్టాల. షార్కోఫెరాల్ ఉంటుంది, 3D రెడ్ ఉంటుంది, ఐరన్ టానిక్. ఇలాంటి ఐరన్ టానిక్స్ మీరు వాడినట్లయితే ఈ మట్టి తినడం అనేటువంటిది మనం బంద్ చేయొచ్చు. దానికి దూడకు అది నాకదిగా, ఇది మనం దాపుకుంటా పోతే అది నాకది. ఆ విధంగా మనం దూడల్ని రక్షించుకోవచ్చు. మట్టి తినడం వల్ల నట్టలు కూడా ఎక్కువ అయిపోతాయి. నట్టలు ఎక్కువ అయిపోయి కడుపు అనేటువంటిది కిందికి దిగుతుంది. వీటికి నట్టల మందు కూడా 3 నెలలకు ఒకసారి తాపుకోండి సార్. ఇంకోటి ఆవు ఉబ్బరంగా ఉన్నప్పుడు అంటే కడుపు అజీర్తి అయినప్పుడు మేము సోడా పొడి తాపుతాం అంటారా? సోడా పొడి అనేటువంటిది ఎప్పుడైతే అన్నం తింటదో అట్లాంటప్పుడు తాపుకోవాలి. దానికి బదులుగా మీరు నూనె తాపుకోవాలి. మంచి నూనె ఉంటది కదా, ఆముదం నూనె కానివ్వండి, పల్లి నూనె కానివ్వండి, అది తాపుకోవాలి. అది ఒక 500 ml దాపుకోవాలి, 1/2 కేజీ వరకు. 1/2 లీటర్ దాపుకోవాలి. మోషన్స్ అయితే తగ్గిపోతుంది కడుపు ఉబ్బరం అనేటువంటిది. ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 08732295081. అయితే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. చెప్పండి సురేష్ గారు, ఈ పొదుగువాపు వ్యాధి ద్వారా పాల దిగుబడి తగ్గుతుందంటారా? మరి ఎంత మోతాదులో తగ్గవచ్చు? మరి పెరగాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి వచ్చిన తర్వాత పాల దిగుబడి అనేటువంటిది 25% వరకు తగ్గిపోతుంది.
ఒక 10 లీటర్లు ఇచ్చేది అది 7 లీటర్ల వరకు రావచ్చు. అంటే ఒక 2 నుంచి 3 లీటర్లు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ పొదుగులో 4 టీట్స్ ఉంటాయి. 4లో ఒకదానికి వస్తే 25% తగ్గిపోతుంది. 2కి వస్తే సగం వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొదుగువాపు వ్యాధి వచ్చిన వెంటనే మనం పాలు ఈ పలగడం కానివ్వండి, పాలలో గడ్డలు కానీ, రక్తం కానీ, ఇది గమనించిన వెంటనే మనము వాటికి సోడా తినిపిస్తూ యాంటీబయాటిక్స్ మందుల్ని మనము వాడుకున్నట్లయితే ఈ పాల దిగుబడి అనేటువంటిది తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే మరి పాల దిగుబడి పెరగాలంటే పాల దిగుబడి ఇప్పుడు మనకు ఏదైతే పొదుగువాపు వ్యాధి వచ్చిందో దాన్ని మనం వెంటనే చికిత్స చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కంటిన్యూగా పాల దిగుబడి అనేటువంటి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామాంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। 7:45 వరకు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ చర్యల గురించి డాక్టర్ సురేష్ ఫోన్లో సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్ 08732295081. అయితే ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. పాడి పశువు పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు దూడకు పాలను పట్టడం వల్ల నష్టం ఏమైనా జరుగుతుందా? మరి ఎలా పట్టాలి? పాడి పశువుకు ఈ ప్రశ్న అడుగుతున్నది బోధు నుంచి నరేష్ అడుగుతున్నారు. ఓకే, ఈ నరేష్ గారు, ఈ పొదుగువాపు వ్యాధి ఏదైతే వచ్చినప్పుడు పాలు అనేటువంటివి దాంట్లో రక్తం రావడము, అదేవిధంగా ఈ చీము రావడము, లేకపోతే గడ్డలు రావడము, దీన్ని బట్టి మనము దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి పాలని దూడకు తాపకుండా మనం జాగ్రత్త పడాలి. అది ఒకవేళ మనము ఈ ఒకే చనుకట్టుకు అయినట్లయితే దాన్ని వదిలిపెట్టి మిగతా వాటికి తాపుకోవచ్చు, మిగతావి బాగుంటాయి. కాబట్టి మనం చూసిన తర్వాతనే పాలని ఫస్ట్ పిండి చూడాలి. ఏదైతే బాగలేదో దాన్ని వదిలిపెట్టేసి మనం దూడని పట్టుకొని తాపడం అనేటువంటిది చేయాలి. లేదా మనం పిండిన తర్వాత పోత పాలు వాడడం అనేటువంటిది చేయాలి. లేకపోతే దూడకు ఇన్ఫెక్షన్ వచ్చి విరేచనాలు కావడము, లేకపోతే స్కోర్స్ వ్యాధి రావడము, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ పాలని పట్టకుండా జాగ్రత్త పడాలి. ఈ పొదుగువాపు వ్యాధికి చికిత్స తెలియజేస్తారా? పొదుగువాపు వ్యాధిలో ముఖ్యంగా మనకు
ఈ పొదుగులో కొంత ఆ, వాపు నొప్పి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం నొప్పికి జ్వరానికి తగ్గించడానికి మందులు వాడుకోవాలి. ముఖ్యంగా పారాసెటమాల్ మందు, అదేవిధంగా ఈ మెలాక్సికామ్ కానివ్వండి, ఆర్టిజోన్ కానివ్వండి, ఇలాంటి మందుల్ని వాడుకోవడము. దానికి యాంటీబయాటిక్స్ మందుల్ని మనము ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చినటువంటి సెఫ్ట్రియాక్జోన్ కానివ్వండి, లేదా స్ట్రెప్టోపెన్సిలిన్ కానివ్వండి, ఈ ప్రోకాయిన్ పెన్సిలిన్ కానివ్వండి, ఇలాంటి మందుల్ని, అదేవిధంగా టైలోసిన్ అనేటువంటి మందు, ఎరిథ్రోమైసిన్, ఇలాంటి యాంటీబయాటిక్స్ మందుల్ని మనము 5 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అసలు నివారణ చర్యలు ఏంటిది అసలు దీనికి? ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ చనుకట్లు ఓపెన్ ఉండడం వల్ల వాటి లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఈ చనుకట్లు ఎప్పుడు ఓపెన్ ఉంటాయంటే పాలు విండిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు అవి ఓపెన్ ఉంటాయి. ఈ 15 నిమిషాల వరకు పశువుని మనము కింద పడుకోకుండా చూడడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. అది కింద పడుకోకుండా చూడాలి. అదేవిధంగా పాలు పిండేటప్పుడు మనము శుభ్రతను పాటించాలి. ఎందుకంటే మన ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా అనేటువంటిది లోపలికి పోతుంది కాబట్టి పాల పొదుగుని మనము బాగా వాష్ చేయాలి. యాంటీసెప్టిక్ లోషన్స్ వాడుకోవాలి. అదేవిధంగా పొటాషియం ఫార్మాంగనేట్ లోషన్తో కడగడం అనేటువంటిది చేయాలి. పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ 15 రోజులకు ఒకసారి యాంటీసెప్టిక్ లోషన్తో ఈ పాకని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియా వైరస్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము రాకుండా చూసుకోవచ్చు. ఈ పొదుగువాపు వ్యాధి వల్ల పశువుకు ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ పాడి పశువులకు ఈ పొదుగువాపు వ్యాధి రావడం వల్ల పాల దిగుబడి అనేటువంటిది దాదాపుగా 25% అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి 25% నష్టాన్ని కలుగజేసేటువంటి వ్యాధి ఇది. కాబట్టి ఆర్థికంగా చాలా నష్టం ఉంటుంది. కాబట్టి పొదుగువాపు వ్యాధి రాకుండా మనము ఈ చూడి పశువులలో కూడా మనము యాంటీబయాటిక్స్ మందుల్ని పొదుగులో ఎక్కించినట్లయితే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అప్పటి నుండే మనము ఈ వ్యాధి రాకుండా చూసుకొని ఈ 25% నష్టాన్ని మనము తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధిని ఏ విధంగా నిర్ధారించాలి? నిర్ధారించుకోవడానికి ఇప్పుడు మనకు ఒకవేళ వచ్చింది అనుకోండి, పొదుగువాపు వ్యాధికి ఏ యాంటీబయాటిక్స్ సరిగ్గా పనిచేస్తుంది అనేటువంటిది నిర్ధారించుకోవడానికి మనము పాలని టెస్ట్ చేసి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేసినట్లయితే ఏ యాంటీబయాటిక్ మంచిగా పనిచేస్తుందో ఆ యాంటీబయాటిక్ని మనము ఇచ్చినట్లయితే తొందరగా తగ్గించుకోవచ్చు. మనము తొందరగా తగ్గించుకున్నట్లయితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ పొదుగువాపు వ్యాధి ఏ ఏ పశువుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ముఖ్యంగా ఈ పాడి పశువుల్లో ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల్లో ఎక్కువగా వస్తుంది. అంటే జెర్సీ, హెచ్ఎఫ్ రకాలలో, అదేవిధంగా గిర్ కానివ్వండి, తార్పార్కరు, సాహివాల్, ఈ పశువులలో ఎక్కువగా వస్తుంది. మనము బఫెలోస్లో అంటే గేదెలలో చూస్తే ముర్రా జాతి, మైజానా, తర్వాత జఫ్రాబాడి, ఇలాంటి పశువులలో ఎక్కువగా వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పశువులలో ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువ చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ చలికాలంలో మనం పొదుగువాపు వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి. పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు పశువుకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు పశువుని మనం సపరేట్గా ఉంచడము, పాలు విండేటప్పుడు కూడా మనం శుభ్రత పాటించాలి. చేతులు వాష్ చేసుకోవడము, వేరే పశువు అన్నీ పిండిన తర్వాత ఈ పశువుని లాస్ట్గా పిండడం అనేటువంటిది చేయాలి. పాలన్నిటినీ పడేయడం అని చేయాలి. అంటే వేరే పాలతోని కలపకుండా మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా జ్వరం వస్తుంది కాబట్టి జ్వరానికి తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్ మందుల్ని 5 రోజులు క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వీటికి ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వచ్చే అవకాశం ఉందా? ఉంది అవకాశం. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటిది వేరే పశువుకు వచ్చే అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్ కాబట్టి. అయితే ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు పశువును మందలో ఎన్ని రోజుల తర్వాత కలపాలి, ఎప్పుడు కలపాలి? ముఖ్యంగా మనం మందని 5 రోజుల తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే ఈ 5 రోజుల వరకు యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అది తగ్గుతుంది కాబట్టి తర్వాత మనం కలుపుకోవచ్చు. దానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? ముఖ్యంగా ఇప్పుడు ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు అసిడిటీ ఎక్కువగా అవుతుంది పొదుగులో, కాబట్టి ఆల్కలైన్ అనేటువంటిది ఇవ్వాలి. సోడా ఎక్కువగా ఇవ్వడం అనేటువంటిది చేయాలి. మనం నీళ్ళు ఇచ్చినప్పుడు సోడా వేయడం అనేటువంటిది చేసినట్లయితే పొదుగువాపు వ్యాధి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని తొలి దశలో ఎలా గుర్తించాలి? ముఖ్యంగా ఇప్పుడు మనము
పాలు పిండేటప్పుడు మనం పాల పొదుగుని కడిగేటప్పుడే పశువు పొదుగు వాపు అనేటువంటిది గమనిస్తాం. నొప్పి ఉండడం, మనం ముట్టి చూసినట్లయితే బాగా జ్వరంగా వేడిగా ఉండి నొప్పిగా ఉంటుంది పశువుకు పొదుగు. కాబట్టి దాన్ని మనం తొందరగా గుర్తించి వెంటనే మనం యాంటీబయాటిక్స్ మందుల్ని వాడినట్లయితే తొందరగా తగ్గిపోతుంది. ఇంకా ఏమైనా చెప్తారా ఈ పొదుగు వాపు వ్యాధి గురించి? ఇప్పుడు ముఖ్యంగా రైతులు డైరీ ఫార్మ్స్లో ఎక్కువగా నష్టం కలిగించే వ్యాధి ఏది అంటే పొదుగు వాపు వ్యాధి. కాబట్టి పొదుగు వాపు వ్యాధి రాకుండా యాంటీసెప్టిక్ లోషన్స్, అదేవిధంగా పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యం. దీన్ని ఒకసారి వచ్చింది అంటే దీన్ని సపరేట్ చేసేసి మనము మందలో కలపకుండా సపరేట్గా ఒక షెడ్లో ఉంచి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేటువంటిది చేయాలి. అయితే ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఒక గేదె అంటే ఒక పశువు నుండి ఇంకో పశువుకు సోకేటప్పుడు అంటే చిన్న చిన్న లేగదూడల ద్వారా కూడా సోకే అవకాశం ఉంటుందా? లేగదూడల ద్వారా సోకది. ఇది మన మనుషుల ద్వారానే సోకుతుంది. చేతులు పరిశుభ్రంగా ఒకదాన్ని పిండి ఇంకో దాన్ని వెండినాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దీంట్లో ఇన్ఫెక్షన్ దానికి పోయే అవకాశం ఉంటుంది. ఎలా కడగాలి ఆ పొదుగుని కడిగేటప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్, ఇప్పుడు మనం ఏదైతే కోవిడ్కి వాడతామో యాంటీసెప్టిక్స్, అలాంటివి యాంటీసెప్టిక్ లోషన్స్ ఉంటాయి. పొటాషియం ఫార్మాంగనేట్ ద్రావణం కానివ్వండి, ఇలాంటి యాంటీసెప్టిక్ లోషన్ వాడినప్పుడు అవి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోతుంది. కాబట్టి మనము పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 9866 9866 38269 38269 986636638269. ఇది డాక్టర్ వి సురేష్ యొక్క ఫోన్ నంబర్. మిగతా సందర్భాల్లో కూడా పశువులలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు ఫోన్ చేసి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు. పొదుగువాపు వ్యాధి గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు తెలియజేందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ అవకాశం దొరికితే మరొక అంశం గురించి వచ్చి సమాచారం తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మీకు నమస్కారం. ధన్యవాదములు. కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం మళ్ళీ శుక్రవారం సాయంత్రం 7:15కు ఉంటుంది. రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువులలో చూడి నిర్ధారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి సురేష్తో ముచ్చటుంటుంది. ఇంకా సంవత్సరమంతా ఒక ఎకరాలో లాభదాయకంగా కూరగాయల సాగు ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్రతో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.